పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళని వేసుకుంటాం చెక్కు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళని వేసుకుంటాం 14 ఏళ్ల నుంచి పనిచేసిన వాళ్ళని తీసివేయటం 14 ఏళ్ల నుంచి పనిచేసే వాళ్ళని తీసివేయటం జిందాబాద్ సిపిఐ ఉద్యోగాల్లోంచి తొలగించిన వాళ్ళందరినీ వెంటనే పేరు కృష్ణమాచార్యులు, ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షుడిని, ఏలూరు ఏరియా అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ కోఆపరేటివ్ వ్యవస్థలో అందరినీ టెంపరీగా తీసుకున్నప్పుడు వీళ్ళందరి మీద కూడాను వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఏఐటియుసిగా పొట్లూరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి వీళ్ళందరినీ పర్మనెంట్ చేయించడం జరిగింది. ఈ రోజున మరి 54 మంది ఉద్యోగస్తుల్ని తొలగించాము అంటున్నారు. కారణం ఏమిటయ్యా అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కింద చెప్తున్నారు. కానీ వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు. ఇందులో ఉద్యోగంలో వేసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసుంటే 4 5 వేశారు తప్ప 50 మంది కూడా గత 14 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇందులో ఆడవాళ్ళు మహిళలు దరిదాపు ఒక 30 మంది దాకా మహిళలు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఉద్యోగం మీద ఆశపడి ఉద్యోగం ఉంటే మన భవిష్యత్తు బాగుంటుందనుకుని పిల్లల్ని కానీ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ ఈ రోజున వాళ్ళ జీవితాలు సాగిస్తుంటే ఈ రోజున తీసి పారేసామని చెప్పేసి తీసేయటం అన్నది చాలా దారుణంగా ఉంది. దీన్ని వెంటనే వీళ్ళందరినీ కూడా వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. దీనికి ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద చొరవ చూపించాలని చెప్పేసి ఏఐటియుసిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు తొలగించిన 55 మంది అటెండర్లని ఎక్కడ ఏ బ్రాంచ్ల్లో తీశారో అందులో మళ్ళీ వాళ్ళని నియమించాలని కోరుతా ఉన్నాం. ఇందులో చాలామంది కంప్యూటర్లు ఆపరేట్ చేసేవాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా పెళ్ళిళ్ళై ఉన్నారు. వాళ్ళ పొట్ల కొట్టొద్దు, వాళ్ళ భార్య పిల్లల్ని రోడ్డు మీద ఏడ్చొద్దు అని చెప్పేసి ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. ఆఖరి అంశం ఏమంటే ఇది ఇంతకీ పాత 13 జిల్లాల్లో మిగతా 12 జిల్లాల్లో ఎక్కడా జరగలేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే తొలగింపు జరిగింది. కాబట్టి దాన్ని తక్షణం ఉపసంహరించుకొని వీళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో తిరిగి ఇవ్వాలి, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే ఇది ఇంతటితో మేము వదలుకోకుండా వీళ్ళ తరఫున ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికారుల్ని హెచ్చరిస్తా ఉన్నాం.